సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో ఉన్న వెల్నెస్ హాస్పిటల్లో బాలింత మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే బాలింత మృతి చెందిందని బంధువులు ఆరోపించారు. వెల్నెస్ హాస్పిటల్ వద్ద మృతురాలి బంధువులు ఆందోళన చేపట్టారు. ఆసుపత్రి అద్దాలు పగలగొట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో ఉన్న వెల్నెస్ హాస్పిటల్లో బాలింత మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే బాలింత మృతి చెందిందని బంధువులు ఆరోపించారు. వెల్నెస్ హాస్పిటల్ వద్ద మృతురాలి బంధువులు ఆందోళన చేపట్టారు. ఆసుపత్రి అద్దాలు పగలగొట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి నగేష్ అందిస్తారు. నగేష్, సంగారెడ్డి జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రుల అరాచకాలు రోజు రోజుకు పెరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇటీవలే ఓ ఆసుపత్రిలో ఓ వ్యక్తి ఆసుపత్రికి ఆపరేషన్ కోసం వచ్చిన వ్యక్తిని చనిపోయాడన్న వార్త మరొక ముందే మరో ఆసుపత్రిలో బాలింత మృతి చెందిన ఘటన అక్కడ కలకలం చేస్తుంది. ముఖ్యంగా సంగారెడ్డి పట్టణంలోని పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో ఉన్న వెల్నెస్ ఆసుపత్రిలో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. జహీరాబాద్ సమీపంలోని ఓ మహిళ డెలివరీ కోసం అని ఆసుపత్రికి వస్తే అక్కడ కొంత వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఆమె చనిపోయిందని చెప్పి బంధువులు అయితే ఆరోపిస్తున్నారు. యాజమాన్యం నిర్లక్ష్యపు ధోరణితో వాళ్ళైతే కొంతసేపు అయితే ఉద్రిక్తగా నెలకొంది. ముందుగా వైద్యులతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళు సరైన సమాధానం చెప్పకపోవడం, ఆసుపత్రి యాజమాన్య నిర్లక్ష్యం వహించడంతోనే ఈ ఘటన జరిగిందని చెప్పుకోవచ్చు. దీంతో కోపం పెరిగిపోయి అక్కడున్న ఎవరైతే బంధువులు ఉంటారో వాళ్ళు ఆసుపత్రి పైన అయితే దాడి చేసిన ఘటన అయితే మనం చూసుకోవచ్చు. ముఖ్యంగా ఈ వెల్నెస్ ఆసుపత్రికి సంబంధించి ఈ ఘటన చోటు చేసుకోవడం అనేది సంగారెడ్డి పట్టణ శివారులో కావచ్చు, ఇతర ప్రాంతాల కలకలం రేపింది. ప్రైవేట్ ఆసుపత్రిలో జరుగుతున్న ఇలాంటి వ్యవహారాలపైన డిఎంహెచ్ఓ కానీ వైద్య ఆరోగ్య అధికారులు కానీ సరైన చర్యలు తీసుకోకపోవడంతోనే ఇలాంటి చర్యలు జరుగుతున్నాయని చెప్పి చెబుతున్నారు. ముఖ్యంగా డిఎంహెచ్ఓ ప్రైవేట్ ఆసుపత్రుల తీరుపైన ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంది. ప్రైవేట్ ఆసుపత్రుల్లో రెగ్యులర్ మానిటరింగ్ చేయాల్సి ఉంది. అయినప్పటికీ కొన్ని ఆసుపత్రుల్లో తరచూ తనిఖీలు చేయకపోవడం, వైద్యుల పట్టికను వైద్యుల క్వాలిఫికేషన్ సరైన విధంగా చూడకపోవడం, వైద్యుల నిర్లక్ష్యాన్ని సీరియస్ గా తీసుకోకపోవడం అనేది ఇలాంటి ఘటనలు పునరావృతం కావడానికి కారణం అవుతుందని చెప్పి బంధువులు అయితే ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ప్రాథమికంగా విచారణ అయితే పోలీసులు చేశారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే బాలింత మృతి చెందిందని చెప్పి బంధువులు ఆరోపిస్తున్న నేపథ్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్టుగా తెలిసింది. సంగారెడ్డి పట్టణంలో ఇలాంటి ఘటనలు అంటే దాదాపుగా సంగారెడ్డిలో 40 నుంచి 50 వరకు ప్రైవేట్ ఆసుపత్రులు ఉంటాయి. జిల్లా కేంద్రం కావడంతో ఇతర అటు జహీరాబాద్ కావచ్చు, నారాయణఖేడ్ కావచ్చు, ఇతర సుదూర ప్రాంతాల వాళ్ళు కూడా మెరుగైన వైద్య చికిత్స కోసం సంగారెడ్డికి వస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రి, మెడికల్ కాలేజీ ఉన్నప్పటికీ ప్రైవేట్ ఆసుపత్రిలో తొందరగా కోలుకుంటారు, మెరుగైన వైద్యం అందుతా అన్న ఉద్దేశంతోనే ఎక్కువ మంది ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తూ ఉంటారు. కొంతమంది వైద్యులు కూడా ప్రభుత్వ ఆసుపత్రులు పనిచేసే వైద్యులు కూడా సొంతంగా ఆసుపత్రులు నడపడం, మెడికల్ కాలేజీ తర్వాత ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే వైద్యులే సొంతంగా ఆసుపత్రులు పెట్టడం అనేది ఇక్కడ చర్చనీయంగా చెప్పుకోవచ్చు. సంగారెడ్డిలో ఉన్న దాదాపు ప్రైవేట్ ఆసుపత్రులు అందరూ ప్రభుత్వ వైద్యులే ఉన్నట్టుగా తెలిసింది. ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తూ ఈవినింగ్ టైంలో కానీ వాళ్ళు ఆసుపత్రి ముగిసిన తర్వాత ఇక్కడ ప్రైవేట్ ఆసుపత్రిలో ఇక్కడ ప్రాక్టీస్ అయితే చేస్తున్నారు. దీంతో చాలా మంది పేషెంట్స్ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తూ ఉంటారు. వెల్నెస్ ఆసుపత్రిలో కూడా ఈ బాలింత మృతికి సంబంధించి రిఫర్ చేసిన కేసుగానే తెలిసింది. ఈ కేసుకు సంబంధించి ఆ బంధువుల ఆరోపణ ఒకటే, వైద్యులు నిర్లక్ష్యంగానే ఈమె చనిపోయింది, ఆమెకు నష్టపరిహారం ఇవ్వాలి కుటుంబీకులు, బంధువులు అని ఆరోపణ అయితే చేస్తూ ఉన్నారు. పోలీసులు అయితే ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంటుంది. థాంక్యూ నాగేష్.